ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మైక్ కానీ లేదంటే కెమెరా పెట్టుకోవడానికి ట్రైపాడ్ కానీ ఏదైనా మంచి తీసుకోవాలనుకుంటారు కదా. నేను కూడా తీసుకోవాలనుకున్నాను కానీ నేను బడ్జెట్లో తక్కువ తీసుకున్నాను, తక్కువలో. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ కదా, ఇప్పుడే ఎక్కువ రేట్ పెట్టేసి తీసేసుకొని ఎక్కువ వీడియోస్ చేయట్లేదు అనవసరంగా అని చెప్పి మన హస్బెండ్ కానీ లేదంటే మన వాళ్ళు కానీ ఎవరైనా ఎందుకు అప్పుడే తీసుకున్నావు, అప్పుడే ఎన్ని వీడియోస్ ఏం చేయట్లేదు కదా, అంత రేట్ పెట్టి ఎందుకు కొన్నావు అని అంటారు కదా. అందుకే నేను బడ్జెట్లో ఒక మంచిది తీసుకున్నాను. నేనైతే ఇంకా వాడలేదు, ఇప్పుడే వాడుతున్నాను. ఓపెన్ చేస్తున్నాను, ఇంకా అస్సలు ఓపెన్ కూడా చేయలేదు. నిన్ననే వచ్చింది నాకు పార్సల్. అదే ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి మరి ఇది ఎలా వర్క్ అవుతుందో చూసి నేను వాడి మళ్ళీ రివ్యూ చెప్తాను. ప్రస్తుతానికైతే అసలు ఎలా ఉందో చూసి బాగుంటే ఉంచుకుందాం, లేకపోతే రిటర్న్ చేసేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. నాకు చాలా బడ్జెట్లో దొరికింది. ఎందులోనే కాదు, ఆన్లైన్లో తీసుకున్నా, అది కూడా నా ఫేవరెట్ యాప్ మీషోలో తీసుకున్నాను. ఏదైనా మీషోలోనే తీసుకుంటాను. చాలా బాగుండిద్ది, ప్రోడక్ట్స్ చాలా బాగుంటుంది, బట్టలు చాలా బాగుంటుంది, మనకి బడ్జెట్లో వచ్చింది కాబట్టి నేను మీషోలోనే తీసుకుంటాను. ఇది వచ్చి మైక్, ఇది వచ్చి నాకు 300 పడింది. ఇది వచ్చేసి 160 పడింది. అంతే, చాలా తక్కువ. అంటే నేను ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ట్రైపాడ్ అంటే మనం కెమెరా సెట్ చేసుకునే పెద్దది ఉండేది కదా, అలాంటిది కాదు. ట్రైపాడ్ లాగా ఇప్పుడు ఫోన్ పెట్టుకొని వాడుకోవచ్చు. సెల్ఫీ స్టిక్, కొత్తగా వచ్చిన సెల్ఫీ స్టిక్. ఇది సెల్ఫీ స్టిక్లా వాడుకోవచ్చు. నార్మల్గా మనం ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకునేటప్పుడు అక్కడ పెట్టుకొని ఫోన్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అయ్యిద్ది. పెద్ద ట్రైపాడ్లను తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ రింగ్ లైట్ ఉంది. అందుకని చెప్పి ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉండిద్ది, వాడదాము. ఒకసారి చూసి బాగుంటే ఉంచుకుందాం, లేదంటే రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను. మరి చూద్దాం ఎలా ఉండిద్దో. నేనైతే ఒకసారి వాడి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం అంత రేట్ పెట్టి తీసుకొని వీడియోస్ చేయట్లేదు అనవసరంగా. ఎందుకని మన వాళ్ళు కూడా తిట్టించుకోవడం ఇవన్నీ ఎందుకు, మన వాళ్ళ చేతిలో కూడా అయినా కానీ ఏదైనా ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి తక్కువ బడ్జెట్ నుండి స్టార్ట్ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. అందుకే నేను అన్ని తక్కువలోనే తీసుకున్నాను. ఒకవేళ ముందు ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను బాగుంది అని అంటే అప్పుడు రేట్ పెట్టి తీసుకుంటాను. అందుకే నేనైతే ఇప్పుడు తక్కువలో తీసుకున్నాను. కనిపిస్తుందా? మనకి చిన్న సెల్ఫీ స్టిక్ అనుకోండి, సెల్ఫీ స్టిక్కే. కానీ ఇది మనకి అప్పట్లో సెల్ఫీ స్టిక్ జస్ట్ ఫొటోస్ దిగడానికి ఇట్లా పట్టుకోవడానికి ఉండేది కదా. ఇది అలా కాకుండా కొంచెం ఇలా ఫోన్ పెట్టుకొని వాడుకోవడానికి కూడా మనకి పనికి వస్తుంది. ఇలా ఇలా ఇక్కడ మనకి లైట్ వస్తుంది, ఇట్లా వాడచ్చు. నార్మల్గా ఇలాగా సెల్ఫీ స్టిక్లో కూడా వాడుకోవచ్చు. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది, మంచిగా అసలు డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. చాలా బాగుంది. 160 పడింది నాకు, ఎంతో కాదు. నేను మీషోలో తీసుకున్న స్క్రీన్ షాట్ ఇక్కడ వేస్తా చూడండి. ఎక్కువ రేట్ కూడా పడలేదు, 160 పడింది. ఎందుకంటే కొత్తగా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి పెద్ద ట్రైపాడ్, అది నాకు ట్రైపాడ్ వచ్చి స్టార్టింగ్ ప్రైజే 1000 నుంచి ఉంది. అదొక 1000. మైక్ వచ్చేసి అదొక మంచిది క్వాలిటీ మైక్ కూడా 1000 నుంచే ఉంది. అందుకని చెప్పేసి నేను అసలు తీసుకోలేదు. ఇప్పుడు ఇలా వాడుకోవచ్చు, అంటే ఇలా సెల్ఫీ స్టిక్ అయితే ఇలా మనం ఒకేలా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఫోన్ చేతిలో పట్టుకోకుండా నార్మల్గా
ఇది లాంగ్ అయితే ఇంతే, ఇంకా రావట్లేదు. ఈ లెంత్ వస్తుంది చాలు, సరిపోద్ది మనకి చిన్న చిన్న వీడియోస్ పెట్టి చేసుకోవడానికి. అవునా, దీన్ని ఇట్లా అయితే సెల్ఫీ స్టిక్. ఈ లాంగ్ ఎంతే ఉంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫోన్ చేతిలో పట్టుకుంటే పడిపోద్దేమో అని టెన్షన్ ఉండేది కదా, ఆ టైంలో కొంచెం లాంగ్ పడ్డానికి బాగుంటుంది. ఇది ఇక్కడ ఒక బటన్ ఉంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని స్క్రూ లాగా టైట్ చేసుకుంటే అంతే, కదలకుండా కదలట్లా. ఇక్కడ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న క్లిప్స్లా ఇచ్చాడు. అది ఓపెన్ చేసి ఇది ఇలా లాగితే ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇలాగా. ఇక్కడ కింద ఇప్పుడు మనకి నార్మల్గా సెల్ఫీ స్టిక్ అయితే ఇలా పట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చాడు. అంటే మనం సెల్ఫీ స్టిక్ తెలిసిందే కదా, ఇక్కడ బటన్ ఇస్తాడు ఫొటోస్ దిగడానికి. అలా ఇది మనం తీయొచ్చు, పెట్టచ్చు. ఇలా ఉంది చిన్న బటన్ లాగా. ఇది నార్మల్లీ మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకు ఒక చిన్ని లైట్ ఇచ్చాడు, కనిపిస్తుందా? దీని వెనుక ఉంది దీని వెనుక చిన్న బటన్ ఇక్కడ వేస్తే చూడండి. స్టార్టింగ్ ఒక్కసారి నొక్కితే కొంచెం, తర్వాత ఇంకొంచెం, ఇంత బ్రైట్ వస్తుంది. బాగుంది కదా. ఇక్కడ మనకి దీనికి ఒక చిన్న కేబుల్ ఇచ్చాడు. అంటే మన ఇక్కడ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది పెట్టుకోవడమే ఇలాగా, అంటే లైట్ ఛార్జింగ్ కోసం. మనం ఇప్పుడు సెల్ఫీ స్టిక్లా యూజ్ చేసాం కదా, యూజ్ చేసుకోవడానికి చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఇప్పుడు నేను సెల్ అక్కడ ఎలా పెట్టానంటే ఒక స్టోర్ పెట్టి దాని వెనక డబ్బా పెట్టి దాని ముందు నా సెల్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు నా దగ్గర ఇది లేదు. నా అక్కడ చెప్పాను కదా ఇందాక, రింగ్ లైట్ ఉంది. రింగ్ లైట్ మనకి ఇంత చిన్నగా ఇంత హైట్ ఉండిద్ది, అది నార్మల్గా ఈ సైజులో కావాలి కాబట్టి నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. బయటకు వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ తీయడానికి కూడా చేతిలో ఫోన్ పట్టుకుంటే మా బాబు కూడా నా దగ్గరే ఉంటాడు కదా, పడిపోద్దేమో అని భయం వేస్తుందని ఇది పెట్టుకున్నాను. కానీ చాలా వచ్చింది 160. నాకైతే చాలా మంచి రీజనబుల్ రేటు, మంచి క్వాలిటీ కూడా వచ్చింది. కింద నార్మల్గా ఇలా పట్టుకునేలా ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా ఓపెన్ చేస్తే ఇలా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇలా పెట్టుకున్నా, మన సెల్ ఇలా పెట్టుకున్నా అనుకోండి, ఇలా లైట్ కూడా ఉంది కాబట్టి నా ఫేస్ కూడా ఎంత బ్రైట్గా కనబడుతుంది సరే. ఇందాక మెరిసిపోవడం చాలా బాగుంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాలాగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఒక మైక్ కానీ లేదంటే ఇలాంటివి తీసుకోవాలంటే మాత్రం తీసుకోండి. మీషోలోనే నేను ఇక్కడ పిక్స్ వేస్తాను, సైడ్ తీసుకున్న పిక్స్ చూపిస్తాను. రేట్ అదంతా చాలా తక్కువ ఉంది. మీరు మైక్స్ అని చెప్పేసి ఈ సెల్ఫీ స్టిక్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చూడండి చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, తక్కువలో మంచి మనకి మైక్ కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. ఇదైతే చూసారా ఇలా వచ్చింది. మనకి స్టార్టింగ్లో మనం ఫస్ట్ తీసుకున్న సెల్ఫీ స్టిక్లు ఇలా ఉండేది కాదు, జస్ట్ ఇట్లా పట్టుకొని ఫోటో దిగడానికే పనిచేసేది. అది దానికి బటన్ కూడా అన్నీ ఉండేది, గుర్తు ఉండొచ్చు. మేము వాడే, మీరు కూడా చాలామంది వాడే ఉంటారు. అది జస్ట్ మనం ఇలా పట్టుకొని ఇలా నొక్కడానికే ఉండే, అంటే మన ఫొటోస్ దిగడానికే ఉండే. ఇది అలా కాదు, మనకి ఇట్లాగా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది కదా కింద, అదే ట్రైపాడ్ లాగా. ఇప్పుడు ట్రైపాడ్ అనుకోండి, మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది కదా, ఇది అలాగా. ఇప్పుడు దీనికి ఇలా మనకి ఇలా ఉండడం వల్ల మనకి బెస్ట్.
మనకి ఈ హైట్ అంటే మనం ఇలా కూర్చొని చేసుకోవడానికి కావచ్చు, లేదంటే కుకింగ్ వీడియోస్ పక్కన గ్యాస్ పక్కన పెట్టుకొని చేసుకోవడానికి కావచ్చు. బడ్జెట్లో తక్కువలో కావాలి ప్రస్తుతానికి, ఇప్పట్లో మనకి తక్కువ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోండి. చాలా బాగా పనిచేసిద్ది. కుకింగ్ వీడియోస్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేసిద్ది. బయటికి వెళ్ళే వ్లాగ్స్ కానీ, నాలా ఇలా కూర్చొని మాట్లాడే చిన్న చిన్న వ్లాగ్స్కి అయితే చాలా బాగా పనిచేసిద్ది. మంచి లైట్ ఫాక్స్ వస్తుంది ప్రస్తుతానికి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మైక్ చూపిస్తాను. మైక్ కూడా చాలా రీజనబుల్ రేట్లో వచ్చింది. 306 రూపీస్ పడింది అంతే. ఇంకా చాలా మైక్ చూశాను, బోయా మైక్స్ అని చెప్పేసి చాలా కంపెనీస్ మైక్ చూశాను. మనకి 1000 నుండి ఉంది, 1000 రూపీస్ నుంచి 8000 వరకు ఉంది. కానీ మనకి అంత రేటు మైక్ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనకు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఇలా తక్కువవి మనకి బడ్జెట్లో తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. నాలాగా ఇలాగా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము, తక్కువలో మైకులు కావాలి, ఇలాంటివి ఏమైనా కావాలంటే మాత్రం నేను పిక్స్ వేస్తాను మీషోలో. నేను తీసుకున్న స్క్రీన్ షాట్స్ ఇక్కడ వేస్తాను, చూసి తీసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు తక్కువలో తీసుకుంటేనే బెస్ట్. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇది చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు, మంచి గట్టి ప్యాకింగ్. ఇప్పుడు షార్ట్స్ కానీ మనం ఇలాంటి చిన్న లాంగ్ వీడియోస్ కానీ ఖచ్చితంగా మైక్ కావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన వాయిస్ గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత లాంగ్లో చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే వినిపించదు కదా. మైక్ ఉందనుకోండి కొంచెం మనకి బెస్ట్, మాట్లాడేటప్పుడు నార్మల్గా మనం మాట్లాడుకోవచ్చు. అందుకనే నేను నాకైతే మైక్ ఇప్పుడు అవసరం అని తీసుకున్నా. ఇది కూడా కావాలనే తీసుకున్నాను. ఈ రెండు అయితే నాకు ఇప్పుడు మెయిన్ కావాలి. ఈ రెండు కలిపి నా 500 పడింది, 4 రూపాయలు తక్కువ. అది కూడా ఇంకా మనం 4 రూపాయలని అడగలేం కదా అని చెప్పి నేను ఇంకా 500 ఇచ్చేసాను. పర్వాలేదు, 500లో నాకు ఈ రెండు వచ్చిందంటే. మా హస్బెండ్ అయితే అసలు ఏం చేశారంటే, నీకు ఒక ఏంటే నాకైతే మా హస్బెండ్ ఈ మైక్ వాడు కావాలని అలా ఎక్కిరిస్తాడు, పట్టించుకోవాలి. అయితే నేను అనుకున్నాను మైక్ ఆర్డర్ చేసుకుంటా అన్న. ఎందుకు వద్దు అని అన్నారు. సరే అని చెప్పాను. అంటే మా పెళ్లి రోజుకి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని అన్నారు. సరే అని అన్న. సరే లోపు ఇంకా అప్పుడు కుదరలేదు, కొంచెం మా హస్బెండ్ బయటకు వెళ్ళి వచ్చారు అని. ఏంటి ఉండు, కుదరలేదు. ఇంక సర్లే నేను కూడా వద్దు అయితే ఇప్పుడు తర్వాత తీసుకుంటా అంటే, నా బర్త్డేకి అన్నారు నాకు, నీ బర్త్డేకి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, నీకు ఉపయోగపడే గిఫ్ట్ ఇస్తాను. అంటే ఏంటో చెప్పు, గెస్ట్ అప్పుల్లో గెస్ట్ చేస్తూ ఉండాను అన్న. నేను మొన్న అంతే ఆలోచించగానే నాకు తట్టలేదు, ఏంటో అనుకున్నా. మొన్న చూపించారు ఈ మైక్. నేను నైటు చాలాసేపు చూసి నాకు 300లో ఇది రివ్యూస్ కూడా, స్టార్ రేటింగ్ కూడా బాగుంది. అయితే స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇంకా తీసేసుకుందామని చెప్పేసి నైట్ నేను ఇది ఒకటేసారి బుక్ చేస్తాను, ఒకటే రోజు వచ్చేసి. అయితే స్టార్ రేటింగ్ అదంతా చూసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, తీసేసుకుందాం. పోయింది 500లో మనకు 2 వస్తున్నాయి కదా, నాకు ఇప్పుడైతే అవసరం అని చెప్పేసి. అయితే నేను ఆర్డర్ పెట్టేశాను, నైట్ 12కి అలా పెట్టేశాను. సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో చూసా, దీనిలో చూసా. కానీ నాకు మీషోలో కొంచెం నాకు అలవాటు మీషో. అయితే ఇంకా సెర్చ్ చేసి ఇంకా నేను ఓకే 500 కదా పెట్టేద్దాం, పోయింది ఇప్పుడు మనకు అవసరం కదా అని చెప్పేసి పెట్టేసిన తర్వాత పొద్దున్నే మా హస్బెండ్కి చూపించా. నేను ఇలాగా ఇది పెట్టుకున్నాను, నా దగ్గర 500 ఉంది కదా అని అంటే ఓకే అని అన్నాడు. అన్న తర్వాత అమ్మ నీకు విషయం చెప్పనా, చెప్పు అని అంటే, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను కదా, అదేంటో తెలుసా, మైక్ అన్నాడు. నేను అనుకున్నా సర్లే నాలాగా బడ్జెట్లో ఇప్పుడు వద్దులే స్టార్టింగ్ కదా అనుకొని నాలాగే 300లోనో అని అనుకున్నా. అని చూపించి
నేను అనుకున్నా చూపించాను అంటే ఆయన ఏమో చూపించాను నాకు అది 1000 1500 ఉంది ఆ మైక్. నాకెంత బాధ వేసిందో, అనవసరం పెట్టాను, నేను క్యాన్సిల్ చేసేస్తాను, నాకు ఇంకా ఇది రాలేదు, నేను చేసేస్తా అంటే ఏం వద్దులే, ఇప్పుడు నువ్వు పెట్టేసావు కదా ఇంకా తీసేసుకో, ఏం అవసరం లేదులే అని అన్నాడు. అనవసరంగా నేను ఎందుకు పెట్టానా అనుకొని ఎంత ఫీల్ అయ్యాను. 300 ఎక్కడ 1500 ఎక్కడ, నేను స్టార్టింగ్ కదా అని చెప్పి నేను 300లో పెట్టుకుంటే ఆయన ఏమో ఏం కాదులే మంచిది కంపెనీ ఉండాలి కదా. మా హస్బెండ్కి ఒక పిచ్చి ఉందండి, ఏంటంటే కంపెనీ ఏ ప్రోడక్ట్ కొన్నా అది కంపెనీ అయి ఉండాలి. అలాగా సరే కొన్నదే మంచిది కొనాలి అన్నట్టు ఆయన ఇంకా పెట్టేశాడు. అది పెట్టేద్దాం అనుకునే లోపు నేను మా ఆయన చూపించాక మనసు మారిపోయింది. ఇంకా సర్లే కొనుక్కో, వద్దులే ఇప్పుడు స్టార్టింగ్ కదా, తర్వాత ఒకవేళ ఇది కొన్ని రోజుల తర్వాత అప్పుడు కొంటాలే నేను అని. సర్లే నేను అనుకునేది కూడా నాకు ఇప్పుడు స్టార్టింగ్లో బడ్జెట్లో కావాలి కదా అని చెప్పి నేను కూడా ఓకే అని చెప్పి వదిలేసా. ప్లస్ ఇది ఓపెన్ చేస్తా చూడండి, నేను ఆ విషయం చెప్తే మర్చిపోయాను. తెలిసే ఉండిద్ది చాలామందికి, కానీ కొంతమంది ఉంటారు కదా బడ్జెట్లో కావాలన్నారు, అలాంటి వాళ్ళకి పనికొస్తుంది ఈ వీడియో. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీకు లేదు బోర్ కొట్టిందంటే మాత్రం స్కిప్ చేస్తే మధ్యలో మైక్ అది ఓపెన్ చేసేటప్పుడు రేటు అవి చూసుకోండి, ఇక్కడ పిక్స్ వేస్తాను, అవి కూడా చూసుకొని కొనుక్కోండి. స్టార్టింగ్ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇలాంటివి ఖచ్చితంగా అవసరం, అందుకని చెప్తున్నాను. ఖచ్చితంగా తీసుకోండి. ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ కోకో మెలని చూస్తున్నాడు మా వాడు, నేను మాట్లాడుతుంటే మధ్యలో కావాలని మాట్లాడుతున్నాడు. బయటకు వెళ్ళిపోవడానికి నేను ఇప్పుడు డోర్ వేసేసి వాడికి బయటికి పంపించుకున్నాను, అది కూర్చోబెట్టుకున్నాను, వాడి బాధ అలా వచ్చింది. నేను ఇక్కడ మనకు ఒక క్లిప్, ఇక్కడ ఒక క్లిప్ ఉంది, చాలా బాగుంది, మంచి క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ ఒకసారి ఇది ఇప్పుడు నా వాయిస్ నార్మల్గా వినిపిస్తుంది కదా, అంటే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. ఒకసారి మైక్ కనెక్ట్ చేసి మాట్లాడితే అలా ఎలా వినిపించింది అనేది చూసి నేను చూడాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా వాయిస్ ఎలా వినిపించిందో చూసి నేను కూడా చెప్తాను, మీకు రివ్యూ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నా వాయిస్ మైక్ లేకుండా మాట్లాడుతున్నాను కదా, నేను మైక్ పెట్టుకున్న తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది. నేను మైక్తో మాట్లాడితే ఎలాగుందో, లేదంటే నార్మల్గా మాట్లాడితే ఎలా ఉందో. మనకి ఇలాగా డ్రెస్కి పెట్టేసుకోవచ్చు. నేను అంటే వైర్తో ఉండేది మైక్, వైర్ ఉండిద్ది, మనం ఇలా వైర్ సెల్కి కనెక్ట్ చేసుకొని మాట్లాడవచ్చు కదా. ఆ మైక్ కూడా ఉంది. ఆ మైక్ వచ్చేసి అంత తక్కువే పడింది, అది 160 అంత ఉంది, చాలా తక్కువ. కానీ మనకి ఇట్లాంటి వీడియోస్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నార్మల్ మనం షార్ట్స్కి వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ మైకులు ఓకే మాట్లాడవచ్చు, అంత మన షార్ట్స్లో మనం కనిపించాం కాబట్టి మాట్లాడేటప్పుడు నార్మల్ రికార్డింగ్ కాబట్టి కనెక్ట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి కూర్చొని మాట్లాడే వ్లాగ్స్ కావచ్చు, బయటికి వెళ్ళే వ్లాగ్స్ కావచ్చు, కుకింగ్ వ్లాగ్స్ కావచ్చు, మాట్లాడుతూ నార్మల్గా మనం చేస్తుంటాంగా, అటువంటి వాటికి మాత్రం ఖచ్చితంగా మైక్ కావాలి. అది వైరు మనకు అప్పుడప్పుడు ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టా నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా మనకి వైర్ కనిపిస్తుంది, ఆ మైక్ మనకి ఇక్కడ అయితే ఖచ్చితంగా మైక్ కావాలి. ఎందుకంటే అది వైర్ అనుకోండి, మనకి వైర్ పడుతుంది కదా, మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఈ మధ్యలో వైర్ రావడం, ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు ఆ మధ్యలో మనకి వైర్ తగలడం, ఇలాంటి కనెక్టింగ్ సెల్ కనెక్టింగ్ మైక్స్ అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు కదా. మనకి ఇలా ఒక మైక్ ఇచ్చాడు, ఇది సెల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సైడ్కి మనం ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది కదా, దానికి ఇది కనెక్ట్ చేస్తే మనకి మైక్ కనెక్ట్ అయితే నార్మల్గా యూజ్ చేసుకోండి. ఇది ఒకటి ఇచ్చాడు మనకి, ఈ 3 ఇచ్చాడు, ఇది ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి.
ఇలా ఒక వైర్ ఇచ్చాడు. ఈ వైర్ వచ్చేసి మనం దీన్ని ఛార్జ్ పెట్టుకోవడమే. ఇది నార్మల్ మన ఛార్జర్స్ ఉంటాయి కదా, దాన్ని కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఛార్జింగ్ లేదు, ఆన్ అవ్వట్లేదు. నేనైతే ఇది వాడి ఖచ్చితంగా చెప్తాను ఎలా ఉందనేది. షార్ట్స్లో చూడండి, ఎందుకంటే నేను ఇది ఇప్పుడు ఛార్జింగ్ లేదు కదా, నేను వాడేసి అసలు వాయిస్ ఎలా వస్తుంది, బాగుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్తాను. నాకైతే బడ్జెట్లో 2 ఐటమ్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు అవసరమైంది. ఇప్పుడు నాలాగా స్టార్టింగ్ స్టేజ్లో, అంటే యూట్యూబ్ స్టార్టింగ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇవి రెండు లేకపోతే మనం చేయలేము, ఒకళ్ళ అవసరం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతని ఇప్పుడు ఫోన్ పట్టుకొనే ఉండాలి, మనతో పాటు ఉండాలంటే ప్రతిసారి ఉండలేరు కదా. అందుకే మనకి మన వాయిస్ కరెక్ట్గా వినిపించాలి. మనం వీడియోస్ చూసిన వాళ్ళకి, మనం చూసే వీడియోస్ ఇంట్రెస్ట్ రావాలంటే మన వాయిస్ క్లియర్గా ఉండాలి. అంటే మన వాయిస్ కొంచెం వాళ్ళకి మంచిగా వినిపించాలి, అది ఖచ్చితం. ఇంకోటి, మనం పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కావాలి, అయితే ట్రైపాడ్ తీసుకోవాలి, లేదంటే మన రింగ్ లైట్ ఉండేది కదా అదైనా తీసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలనుకున్నా కానీ 700-800 నుంచే ఉండేది, 1000 నుంచే ఉండేది స్టార్టింగే. మీకు అదే ఒక 1000 వేసుకోండి, ఇదే ఒక 1000 వేసుకోండి, 2000. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండి 2000 పెడుతున్నామని అంటే మనకి ఎక్కువ అనిపించింది. మనతో ఉన్న వాళ్ళకి కూడా ఎందుకబ్బా అంత, ఇప్పుడే కదా, ఎందుకు అంత అవసరమా, అసలు మైక్ అవసరమా అంటారు, అన్నోళ్ళు కూడా ఉంటారు. అందుకే మనం బడ్జెట్లో ఇప్పుడు మనం చేసేది మన ఇంట్లో ఉండి మన ఫోన్లో మనకి నచ్చిన వీడియోస్, మనకి నచ్చిన ఇది అనుకోండి, జాబ్ లాంటిదో ఏదో ఒకటి మనకి నచ్చింది మనం చేసుకుంటున్నాం. మనం డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేసి ఎందుకు చేసావు అనేలా చెప్పించుకోవడం కన్నా బడ్జెట్లో మనం తీసుకుంటే వాళ్ళకి కూడా పోన్లే తక్కువలో తీసుకుంది చేసుకొని, స్టార్టింగ్ కదా ఏదో ఉన్న దాంట్లో చేసుకుంటుంది అని వాళ్ళకి ఉండిద్ది. మనకు కూడా ఎక్కువ వీడియోస్ చేయట్లేదు కదా, పర్లేదులే అని మనకి ఉండిద్ది. అందుకే నేనైతే ఖచ్చితంగా ఇదే చెప్తా, బడ్జెట్లోనే తీసుకోండి, అసలు ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే పెట్టిన వేస్ట్. మనం ఇప్పుడు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే మనకి అసలు ఏం చెయ్యాలి, అసలు చేస్తామా లేదా, అసలు ఏం చేసి పెట్టాలి, అసలు రోజుకొక వీడియో ఎడిటింగ్ చేయాలి పెట్టాలి అంటేనే మనకి టైం పడుతుంది. మనం ఎక్కువ వీడియోస్ చేయము, ఏదో చేస్తూ ఉంటాం, అది అలవాటు అయ్యే వరకు. ఆ లోపు మనం వేలు పెట్టేసి మైక్ కానీ ఇవన్నీ తీసుకోవడం అనవసరం, అంత డబ్బులు పెట్టి కొనుక్కోవడం అసలు అనవసరం, అసలు వేస్ట్. ఎందుకంటే మనం తక్కువ చేస్తూ ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం కన్నా మనం చేసుకునేది వారానికి ఒక 2 వీడియోలు, ఒక 3 వీడియోలు చేస్తున్నప్పుడు లేదా తక్కువ బడ్జెట్లో తీసుకుంటే మనకు కూడా ఓకే తక్కువ చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది. మీరు పోను వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు, మీకు లేదు ఈ వీడియో ఇది తీసుకొని చాలా రోజులైంది, పాడైపోయింది, కొంచెం ఇంకా మంచిగా వాయిస్ వినిపించాలి అని అనేటప్పుడు పెంచుకోండి. అప్పుడు మనకు కూడా ఓకే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది, అందుకే మనం కూడా ఇంకా చాలు, దీనికన్నా ఇంకొక స్టేజ్ పెరుగుతాం అన్నట్టు వేరే తీసుకోవడానికి. అలా కాకుండా మీరు స్టార్టింగ్లోనే ఇంత పెట్టేసి కొనేసి, కెమెరా కొనేసి, ఇవన్నీ కొనేసి, మైకులు కొనేసి, ఇవన్నీ కొనేసి వీడియోస్ చేయకుండా పక్కన పెట్టుకుంటే మనం చేస్తున్నాం అన్నప్పుడు చూసిన వాళ్ళు ఉండరు. మన సైడ్ ఇప్పుడు మనకు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, మన రిలేటివ్స్లో చాలామంది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, అంత డబ్బులు పెట్టి అవన్నీ కొన్నావు కదా, అనవసరం కదా అని అంటారు. దాని బదులు మనకు ఉన్న దాంట్లోనే మనం చేసే తక్కువలోనే మనం తక్కువలో కొనుక్కున్నాం అనుకోండి, మనం తక్కువ వీడియోస్లోనే చేసుకున్నప్పుడు కూడా మనకు కూడా ఓకే పర్లేదు అని అనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఇది చెప్తా, ఇదే సజెస్ట్ చేస్తా. 300 అదొక 200 వేసుకోండి, పై చిల్లర వదిలేసేయండి, 200 వేసుకోండి. 300 అదొక 200, 500 ఎవరి దగ్గర ఉండదు. మనకి ఇప్పుడు అవసరమైన ఈ 2 కాబట్టి 500లో వస్తుంది అని అంటే మనకి చాలా బెస్ట్ అనే కదా, ఖచ్చితంగా మనకు కావాల్సిందే కదా. మనకేమి వేలు మనం 3,000 4,000 పెట్టి కొనుక్కునే అంత పెద్ద వీడియోస్ ఏం చెయ్యట్లే కదా. అలాంటప్పుడు మనం అంత ఖర్చు పెట్టడం కూడా వేస్ట్, నన్ను అడిగితే అయితే వేస్ట్.
అందుకనే నన్ను అడిగితే ఇదే తీసుకోండి, తక్కువలోనే తీసుకోండి, తక్కువ నుండే స్టార్ట్ అవ్వండి, తక్కువ నుంచే చెయ్యండి ఏదైనా. ఇప్పుడే తీసేసుకొని మీరు వేలు వేలు పెట్టేసి అబ్బా చేయలేదు, నేను చెయ్యట్లేదు, ఇంట్రెస్ట్ పోయింది, అనవసరంగా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నావు, నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఇవన్నీ అవసరం లేదు మనకి, వేస్ట్ ఈ మాటలు ఇవంతా మనకి వేస్ట్. దీని బదులు తక్కువ నుండే స్టార్ట్ అవ్వాలి. ఏదైనా మనం కూడా తక్కువ నుండి స్టార్ట్ చేయడమే మంచిది. ఎప్పుడైనా తక్కువ నుంచే ఎక్కువకి వెళ్ళాలి. ఎక్కువలోకి వెళ్ళిపోయి ముందే మనం అని అనకూడదు. అందుకనే ఎప్పుడైనా చిన్నగా నుంచి పెద్దగా స్టార్ట్ చేయండి. చాలా బాగుంది. నేనైతే వాడి ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. మైక్ ఇదైతే ఖచ్చితంగా నాకు కావాలి, నాకు పనిచేస్తుంది, దీనికి నేను రివ్యూ ఎక్కర్లేదు. ఇది చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. 200 పెట్టి కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా కొనుక్కోండి. స్టార్టింగ్ స్టేజ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది అవసరం, కొనుక్కోండి. ఇది మాత్రం కంపెనీలో తీసుకునే వాళ్ళు ఉంది అనుకున్న కొనుక్కోండి. నార్మల్గా లేదు తక్కువలో తీసుకున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది వాడాకే దీని నుంచి బతకగలను. నేనైతే ఇది వాడాకే నాకు ఉపయోగపడుతుంది. నేను ఇంకా యూట్యూబ్లో ఉంటాను, యూట్యూబ్లో ఇంకా వీడియోస్ తీస్తాను అంటేనే నేను ఇంకా వీడియోస్ తీస్తాను, ఇంకా యూట్యూబ్లో ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను, కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ. దీని రివ్యూ కావాలని అంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి, అప్పుడు మీరు దీని రివ్యూ కూడా చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నాను కానీ ఛార్జింగ్ లేదు దీన్ని ఛార్జింగ్ పెట్టి నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా దీని రివ్యూ చెప్తాను, ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను, అన్నీ చెప్తాను. ఇలాంటివి కొనుక్కోవాలి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి అనే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రివ్యూ కావాలనంటే మాత్రం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే కదా నేను వీడియోస్ పెడితే మీద వస్తాయి, మీరు ఓపెన్ చేసి చూడగలరు. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.